వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మీలో ఎంతమంది అమీబా గురించి తెలుసు? సామాన్యంగా చదువుకునే పిల్లలకి, విద్యార్థులకైతే అమీబా గురించి చాలా బాగా తెలుసు. ఒకవేళ మీలో అమీబా గురించి తెలియకపోయినా ఒక్క మాటలో చెప్తాను. అమీబా అనేది ఒక జీవి. ఆ జీవికి ఏంటంటే రూపం, రంగు, షేపు ఇలాంటివేవి ఉండవు. దానికి నచ్చినట్టు మారిపోతుంది, నచ్చినట్టు ఉంటుంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం కూడా అమీబాలానే ఉంది. ఒక షేప్ అంటూ లేకుండా రోజుకో తీరిన ముఖ చిత్రం మారిపోతుంది. ఎన్నికలు ఏడాది 3 నెలల్లో ఎన్నికలు, ఏ క్షణమైన షెడ్యూల్ రావచ్చు అనుకుంటున్న టైంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎవరితో ఉంటారో అర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది అనేది ఒక ఉత్కంఠ. నిన్న ఒక్కరోజే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో అమీబాని పోల్చినటువంటి తీరుతెన్నులతో రాజకీయం జరిగింది. ఏకంగా 4 పార్టీల్లో నిన్న వివిధ రూపాల్లో అక్కడ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందుగా అధికార పార్టీ వైసీపీ విషయానికి వద్దాం. అధికార పార్టీ వైసీపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీఆర్ఎస్ చీఫ్ తో హైదరాబాద్ వచ్చి భేటీ అయ్యారు. ఈ భేటీ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్ గా జరిగింది. ఏం జరుగుతుంది, అసలు భేటీలో వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు, ఎవరికి తోచినట్టు వాళ్ళు విశ్లేషణలు చేస్తున్నారు, చెప్తున్నారు. అయితే డిశ్చార్జ్ అయిన 20 రోజుల తర్వాత కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అవ్వడం అనేది మాత్రం ఖచ్చితంగా పైకి కుశల ప్రశ్నలు, పరామర్శ అయినా ఇందులో రాజకీయ కోణం ఉంది అన్నది మాత్రం ఎక్కువ శాతం మంది నమ్మారు, మాట్లాడుకుంటున్నారు, ఎవరికి తోచినట్టు వాళ్ళు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ భేటీలో కూడా గంట పాటు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ముందు అందరి ముందు కుశల ప్రశ్నలు వేసుకున్న తర్వాత కేటీఆర్ తో సహా అందరినీ బయటికి పంపించేసి ఏకాంతంగా చర్చలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య కొన్ని అంశాలు చర్చకొచ్చినట్టుగా కూడా బయటకు వస్తున్నాయి. సో రాజకీయ సలహాలు జగన్ గారు కేసీఆర్ ని కోరినట్టు వినిపిస్తోంది. అలాగే షెడ్యూల్ తర్వాత కేసీఆర్ పరిస్థితి ఎలా మారిపోయింది, ఓటమి ఊహించలేదని ఇద్దరి మధ్య చర్చ వచ్చినట్టు, అలాగే జగన్ ని కూడా కేసీఆర్ అప్రమత్తం చేశారని, అలాగే చెల్లెలు షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అవడంపై చర్చ జరిగిందని, ఇలా వివిధ వర్గాలు, పార్టీలో అసంతృప్తి, తిరుగుబాట్లు, చీలికలు ఇవన్నీ వస్తున్న విషయాన్ని కూడా చెప్పినట్టు, పూర్తి స్థాయిలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అలాగే ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరి మధ్య చర్చ వచ్చి కొన్ని సలహాలు, ఇద్దరు సూచనలు చేసుకున్నట్టుగా అయితే చర్చ జరుగుతుంది. ఎందుకు అంటే వస్తున్న వార్తలే, కానీ ఎక్కువ శాతం మంది ఇలా అలా అని చెప్పి విశ్లేషిస్తున్నారు. బట్ ఏకాంతంగా వాళ్ళిద్దరు చర్చలు జరుపుకున్నారు. అలాగే ఇంకొక పరిణామం చూద్దాం. కాంగ్రెస్. సో ఒక ఉమ్మడి రాష్ట్రంలో ఒక వైభోగం చూసినటువంటి కాంగ్రెస్ కూడా షర్మిల నిన్న అధికారికంగా వైఎస్ఆర్టీపీని విలీనం చేసింది. అలాగే కాంగ్రెస్ లో చేరిపోయింది. రాహుల్ సమక్షంలో కండువా కప్పుకుని అఫీషియల్ గా కాంగ్రెస్ నాయకురాలుగా మారిపోయారు. దీంతో పూర్తి స్థాయిలో ఆవిడకైతే పగ్గాలు ఇవ్వలేదు. ఎటువంటి పగ్గాలు ఇస్తారు? స్టార్ క్యాంపైనరా, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, లేకపోతే కడప ఎంపీగా పోటీ చేస్తారా? ఇవన్నీ కూడా 2-3 రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది. ఏం జరుగుతుంది దీని మీద కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ప్రధానంగా కూడా అన్నపై ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది కాంగ్రెస్ షర్మిల ద్వారా అనేది ఒక చర్చ. అలాగే క్యాంపైనర్ గా అయితే మరి ప్రభుత్వ వైఫల్యాల, జగన్ ఓట్ బ్యాంకే టార్గెటా, వెళ్లిపోయినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు వెనక్కి రప్పించడమా, రకరకాల అంశాలు. దీనిపై కూడా మాణిక్యం ఠాగూర్, పార్టీ నాయకులు, తులసిరెడ్డి గారు అందరూ కూడా అరణ్యవాసం ముగిసిపోయింది, ఇక మేము బరిలో ఉన్నామంటూ సిగ్నల్స్ ఇచ్చారు. ఇది కాంగ్రెస్ లో పరిణామం. బీజేపీ విషయానికి వద్దాం. సో వీళ్లపైన కూడా అందరు ఆసక్తి ఉంది. అసలు వీళ్ళు పొత్తులో ఉంటారా, ఉండరా? టీడీపీ జనసేనతో కలుస్తారా, కలవరా? ఒంటరిగా బరిలో దిగుతారా? ఇలాంటి చర్చ ఉన్న నేపథ్యంలో నిన్న బీజేపీ కోర్ కమిటీ కూడా బీజేపీ కార్యదర్శి శివప్రకాష్ జీ నేపథ్యంలో ఒక 5 గంటల పాటు భేటీ అయ్యారు. పార్టీలో ఉన్న నాయకులందరితో కూడా వీళ్ళు పొత్తు ఉండాలా, ఉండకూడదా అనే అంశం విషయంలో సూచనలు, సలహాలు తీసుకున్నారు. మెజారిటీ సభ్యులు పొత్తుంటే మంచిది, ఇండివిడ్యువల్ గా ఒంటరి పోటీ చేస్తే పర్సంటేజ్ పెరుగుతుందేమో కానీ సీట్లు దక్కే అవకాశం లేదు, టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంటేనే మంచిది అని ఎక్కువ శాతం మెజారిటీ అభిప్రాయం తెలిపినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. సో దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు మాత్రం మీడియాతో మాట్లాడుతూ జనసేన పవన్ కళ్యాణ్ పొత్తు ఉండాలి, ఉంటుంది మాతో అని కోరుకుంటున్నారు. కానీ పొత్తు కావాలి అనుకున్న వాళ్ళు కేంద్ర నాయకత్వంతో సంప్రదించి చర్చలు చేయాలి కదా అని అన్యాపదేశంగా ఇండైరెక్ట్ గా టీడీపీని ఉద్దేశించి టీడీపీ బాల్ ని కోర్టులోకి విసిరేశారు. ఆయన బాల్ ని టీడీపీ కోర్టులోకి వేసేశారు. దీంతో టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఇన్ని పరిణామాల నేపథ్యంలో టీడీపీ అసలు ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పూర్తి స్థాయిలో
నిన్న జైహో బీసీ కార్యక్రమం చేసుకున్నారు. బీసీలే లక్ష్యంగా బలహీనులు కాదు బలవంతులు వాళ్ళంటూ కార్యక్రమాలు పెట్టుకున్నారు. విస్తృతంగా ఏం చేయాలనే ప్రణాళికను రూపొందించుకుని చెప్తున్నారు. అలాగే నారా భువనేశ్వరి గారు నిజం గెలవాలి అంటూ పరామర్శ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో నిజంగా అమీబాలాగా ఒక్కరోజే రకరకాల పరిణామాలు, రకరకాల అంశాలు, సమీకరణాలు, రాజకీయ ముఖ చిత్రం ఒక్క రోజులో ఒక రకంగా అనిపించింది. దీంతో అందరూ అనుకునేది ఏంటంటే ఇక ఎనీ మూమెంట్ షెడ్యూల్ వచ్చేస్తుంది కాబట్టి మరి ఎవరితో ఉంటారు, ఈ రసవత్రంగా జరుగుతున్నటువంటి రాజకీయంలో పొత్తులు ఎత్తుల్లో ఎవరు చిత్తవుతారు, ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకత ఓటు చీలిపోయి ఏ పార్టీకి లాభం జరుగుతుంది, ఏ పార్టీకి నష్టం జరుగుతుంది అనేటువంటి విశ్లేషణల మధ్యలో జనరల్ గా మనం ఐపీఎల్ చూస్తూ ఉంటాం. బాల్ కి కూడా సిక్సర్ కొడతారా, 4 కొడతారా, వికెట్ పడిపోద్దా అన్న టెన్షన్ నేపథ్యంలో ఐపీఎల్ మాదిరి ఏపీ పొలిటికల్ లీగ్ లో మరి ఎవరు గెలుస్తారు, ఎవరు నెగ్గుతారు, ఎవరు ఓడిపోయే అవకాశం ఉంది, ఎవరితో ఉంటారు, పూర్తి స్థాయిలో సీఎం జగన్ గారిని అందరూ చుట్టుముట్టే నేపథ్యంలో సుడిగుండంలో జగన్ గారు చిక్కుకున్నారు. కాబట్టి ఏపీ రాజకీయ సమీకరణాలు ముఖ చిత్రం రోజు రోజుకి మారుతున్న నేపథ్యంలో మరి ఐపీఎల్ లో బాల్ కి లాగా ఏపీ పొలిటికల్ లీగ్ కూడా థ్రిల్ ని కలిగిస్తోంది. మరి పరిణామాలు ఎడదారి తీస్తాయి చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వడ్సుమిల్లి శ్రీనివాసరావు గారు, ఏపీ బీజేపీ స్పోక్స్ పర్సన్ పూడి తిరుపతిరావు గారు, ఏపీసీసీ స్పోక్స్ పర్సన్ అంబటి రామకృష్ణ యాదవ్ గారు, ఏపీ టీడీపీ సెక్రటరీ గూడపాటి శ్రీనివాసరావు గారు. అందరికీ స్వాగతం అండి. వడ్సుమిల్లి గారు, మీతో ప్రారంభిస్తాను. పార్టీస్ వర్షన్ విందాం. ఒక్కరోజే ఇన్ని పరిణామాల, నిజంగా అసలు రేపొద్దున ఇది మహా సంగ్రామాన్ని తలపించే పరిస్థితి ఉంది. అటు కేసీఆర్ గారు జగన్ భేటీ, షర్మిలేమో కాంగ్రెస్ కోర్ కమిటీ వేళ మీటింగు, టీడీపీ ఏమో వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఏంటి, ఎట్లా చూడాలి ఇవన్నీ? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అందరికీ నమస్కారం. తిరుపతిరావు గారు మిగతా అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార పక్షంలో రేపు ఎన్నికల కోసం పార్టీ అభ్యర్థుల సీట్ల మార్పు దీంతో కొద్దిగా కలకలం రేగిందండి ఆ పార్టీలో. అయితే షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అవటం, అదే పార్టీని విలీనం చేయటం, జాయిన్ అవటం చూసిన తర్వాత కలవరం కలిగింది వాళ్ళకి. ఖచ్చితంగా దాని ప్రభావమే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గురువు గారిని కలవటానికి వచ్చారు. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారిని కలిసి అంటే అవన్నీ కాదండి, ఆయన ఖచ్చితంగా ఆయన మార్గదర్శి. ఎందుకంటే ఆయన సూచనలు సలహాలు తప్పకుండా పాటిస్తాడు. ఆయన వచ్చిన తర్వాత ఇది పరిస్థితి అంటే ఆయన సలహా తీసుకుని ఉండొచ్చు, అలా అదే పనిగా వాళ్ళ అమ్మగారిని కూడా కలిసి ఉండొచ్చు. ఇది వాళ్ళ ముఖ్యచిత్రం. ఇక తెలుగుదేశం పార్టీ డెఫినెట్గా వాళ్ళు ఎన్నికల కోసం రెడీగా ఉన్నారు. ఎప్పుడు వచ్చినా సరే సిద్ధమని చెప్పన్నారు. ప్రజల్లోకి గతం నుంచి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ ప్రజల్లోకి వెళ్తాను ఆపడానికి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ ఆ గొడవలో పడి కొన్నాళ్ళ మాట బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి పుంజుకున్నారు. జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణ ప్రకటించారు. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు పోతూ ఉన్నారు వాళ్ళు. ఇక బీజేపీ దగ్గరికి వస్తే వాళ్ళలో కొంత సందిగ్ధత ఉంది. పొత్తు ఉండాలా వద్దా అనేటువంటిది రకరకాల భిన్నాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి వాళ్ళలో. నిన్న మొన్న వచ్చిన వార్తల ప్రకారం సత్యకుమార్ గారేమో ఎవరు పొత్తు కావాలనుకుంటున్నారో వాళ్ళే సంప్రదించాలి అన్నారు. డెఫినెట్గా నేను టీడీపీ వాళ్ళు నాకు తెలిసిన సమాచారం ప్రకారం వాళ్ళు ఏం కావాలనుకుంటలేదని నా ఉద్దేశం. ఎందుకంటే నా అభిప్రాయం అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం కారణం ఏంటంటే వాళ్ళు ప్రజల్లో ఏమనుకుంటున్నారో దాని ప్రకారం ఉంటుంది. కానీ నిన్న మొన్న కొంత చర్చల ప్రకారం విన్నది ఏంటంటే బీజేపీతో పొత్తు ఉండటం వల్ల స్టేట్కి మంచిదని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో వాళ్ళే అధికారంలోకి వస్తారేమో అనేటువంటి భావన ఉంది అందరికీ. ఎందుకంటే మనం 3 రాష్ట్రాలు ఎన్నికలు గెలిచారు. రేపు రామాలయం ఓపెన్ అయిన తర్వాత మొత్తం దేశం మొత్తం మీద సమ్మోహనాస్త్రం వేస్తారు వాళ్ళు. డెఫినెట్గా నిజంగా ప్రజల్లో ఉన్నా లేకపోయినా కానీ దాన్ని కల్పిస్తారు. ఎందుకంటే మా ఇంటి కూడా అక్షంతలు వచ్చింది నిన్న. ఇప్పుడు ఉద్ధరం కదా, ఇప్పుడు రాముడు అందరి దేవుడు కదా, ఆ రకంగానే లాగేస్తారు ఏదో రకంగానే. కాబట్టి రాష్ట్రానికి మంచి జరగాలంటే టీడీపీ జనసేన అలయన్స్ లోకి నిజంగా బీజేపీ వస్తే ఎలా ఉంటుంది? అలాగండి, ఇప్పుడు రాష్ట్రానికి మేలు జరగాలంటే బీజేపీ తోటి కలిసి వెళ్ళాలి, వాళ్ళతో వైరం ఉండకూడదు కేంద్రంతో అనేటువంటి వాదన చాలా మందికి ఉంది. మరి 2014లో కూడా ఉన్నారు కదా, ఏం ముద్రించారు? కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదండి. ఇప్పుడు ఉభయతారకంగా ఉండాలి, ఇద్దరు మనసుల్లో ఉండాలి. వాళ్ళకి పైన కేంద్ర పెద్దలు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని ఒకలాగే చూస్తున్నారు. ఎంతో కొంత త్రాసులో జగన్మోహన్ రెడ్డి గారి వైపు మొగ్గు ఉంది. ఎందుకంటే అతను అణిగిమణిగి ఉంటాడు, చెప్పినట్టు వింటాడు, ఆ కొన్నారు చేస్తే గజగజ ఉడుకుతాడు అనేటువంటి భావన ఉంది. కాబట్టి లోకుగౌడ్లు అని చూసుకుంటారు.
తర్వాత ఇక్కడ కాంగ్రెస్, ఇక్కడ షర్మిల. షర్మిల గారు కాంగ్రెస్ లోకి డెఫినెట్ గా ఎంతో కొంత ఊపు ఉత్సాహం వస్తుంది. అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే షర్మిల గారు రావటం వల్లే కాంగ్రెస్ ఊపు వచ్చేది. ఎందుకంటే మంచి నాయకులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి అవకాశం లేక ప్రజల ఆగ్రహం ఇప్పుడిప్పుడే చల్లారుతుంది. 10 ఏళ్ళు గడిచింది. కాలం మారిన వెంటనే కాలమే ఆ గాయాన్ని మాన్పుతుంది అనేటువంటి నానుడు ఉంది. అలాగే వాళ్ళ మీద ఆగ్రహం తగ్గుండొచ్చు. ఇప్పుడు ఆ ఆగ్రహం ప్రస్తుతం అయితే ఎవరు ఏమనుకున్నా కానీ బీజేపీ మీద ఉంది. అది వాళ్ళు ఒప్పుకుని తీరాలి. దాన్ని ఆ ఆగ్రహాన్ని చల్లార్చి నష్ట నివారణ చర్యలు ఏమైనా చేపడితే చెప్పలేం. ఇప్పుడు కాంగ్రెస్ కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ బీజేపీ, టీడీపీ, జనసేన మెడమే కత్తిపెట్టి పొత్తులోకి వస్తారు వాళ్ళు. లేదంటే వాళ్ళు ఆహ్వానించే పరిస్థితి ఏమి లేదు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఒప్పుకుని తీరాలి. ఒకవేళ వస్తే కనుక బీజేపీ సీట్లకి ఇచ్చిన బీజేపీ పోటీ చేసే సీట్లు కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుపుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇది చాలా మంది ఈ వైపు ఆలోచించట్లేదు. ప్రజలు ఉన్న ఆగ్రహాన్ని ఆ రూపంలో తెలియజేస్తారు. ఇది అప్రమత్తం అవ్వాలి వాళ్ళందరూ, ఈ పక్షాలు. అది చూసుకోవాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి టీడీపీని బతికిచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని బీజేపీ బతికిస్తుందని చెప్పేసి నా అభిప్రాయం. మంది ఎక్కువైతే మజ్జిగ పల్సన అంటారు. ఇంత కాంపిటీషన్ పెరిగిపోతున్నప్పుడు, ఇంత మారుతున్నప్పుడు ఎక్కువ మంది ఉంటే కూడా చీలిపోతుంది కదా. టీడీపీకి జనసేన కూటమి మైనస్ కదా. ఒక మాట వినండి, ఆంధ్రప్రదేశ్ గాయపడింది. అనేక సార్లు చెప్పి మళ్ళీ చెప్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ గాయపడింది, తీవ్రంగా గాయపడింది. దానికి సత్వరం చికిత్స అవసరం, తక్షణ ఉపశమనం అవసరం. అంటే పెయిన్ కిల్లర్ కావాలన్నమాట. ఇమీడియట్గా ఒక మంచి మందు కావాలి, ఒక ఔషధం కావాలి. ఆ ఔషధం చంద్రబాబు అనుకుంటున్నారు, రాష్ట్రపతి ఎవరైనా ఏమని అనుకుంటున్నారు. అయితే ఇక్కడ దీన్ని చంద్రబాబు ఔషధం ఉన్నప్పుడు తియ్యని గోళీలు ఉంటాయి, మందు బిళ్ళలో కొన్ని చేదు మాత్రలుగా ఉంటాయి. బీజేపీతో కలిసి వెళ్ళినా వీళ్ళ విజయానికి రోగలేదు. అంటే అది కొంచెం చేదు మాత్రలా ఉంటాయి. చచ్చినట్టు మిగతా మొహం చుట్లించుకున్నా సరే. తియ్యడి గోళీ అంటే వాళ్ళు బీజేపీ పొత్తులు లేకపోతే తియ్యడి గోళీ మిగిలినట్టు ఉంటుంది. సరే, టీడీపీతో మాట్లాడదాం. టీడీపీ సెక్రటరీ గూడపాటి శ్రీనివాసరావు గారు ఉన్నారు. గూడపాటి శ్రీనివాస్ గారు నమస్తే అండి. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. బుల్లెట్ స్పీడ్ తో వేగంగా పరిణామాలన్నీ జరుగుతున్నాయి. ఢిల్లీలో గానీ, ఇక్కడ ఏపీలో గానీ. అయినా కూడా ఇవేం పట్టించుకోకుండా మీరు చాలా ప్రశాంతంగా జై హో బీసీ మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటున్నారు. నిన్న ఒక్కరోజు జరిగిన పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటి? ఒకటి, ప్రధానంగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు పొత్తుల అంశం విషయంలో వాళ్ళు మీ కోర్టులోకి వేసేశారు. దీనిపై మీ రియాక్షన్ ఏంటి? స్ట్రైట్. ముందుగా ప్యానెల్లో ఉన్న మీకు, మిగతా మిత్రులకు, అలాగే మీ యాజమాన్యానికి కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలమ్మా. శుభోదయం. ఇక రాజకీయ పరిణామాలను జరిగి చూస్తే జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం స్పష్టంగా కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి తను ఓడిపోబోతున్నాడు అనేది క్లియర్గా తెలిసిన తర్వాత ఇక అటు తన రాజకీయ గురువు అంటారా, స్నేహితుడు అంటారా, లేకపోతే శ్రేయోభిలాష్ అంటారా, ఏదైనా అనుకోండి, కేసీఆర్ దగ్గరికి వచ్చాడు. పాప 20 రోజుల తర్వాత, ఇంతవరకు పలకరించిన వ్యక్తి 20 రోజుల తర్వాత వచ్చి ఈ రోజున జరుగుతున్న పరిణామాలు చూసి తన సలహాలు తీసుకోవటానికి వచ్చాడు. ఆ సలహాలతోనే కదా ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రకంగా తయారైంది. పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే ఒకటి క్లియర్ గా డిసైడ్ చేసుకున్నారమ్మా. ఈ రాష్ట్రాన్ని ఒక్క చంద్రబాబు నాయుడు గారు అయితేనే మళ్ళా తిరిగి గాడిలో పెట్టగలుగుతాడు. అందుకని తెలుగుదేశం సారథ్యంలోని ప్రభుత్వమే అయితేనే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ప్రజలు డిసైడ్ చేసుకున్నారు, మనం కాదు, ప్రజలు డిసైడెడ్ చేసుకున్నారు. ఇక మిగతా రాజకీయ పార్టీలు అంటారా, ఇప్పుడు మా పని మేము చేసుకోవాలి. అది జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తాడా చేయడా మాకు అనవసరం. చేసినా మేము పోటీ చేయాల్సింది, చేయకపోయినా మేము పోటీ చేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డికి క్యాండిడేట్లు దొరుకుతారా, మారుస్తారా, అతను పార్టీలు అతను ఏమైనా చేసుకోనండి. అతను యాక్చువల్గా ఇంతకుముందు స్లోవర్ ఉన్నది వైనాట్ 175 అనేది. జనాలు అందరూ మామూలుగా ఏమనుకున్నారంటే వైనాట్ 175 అంటే 175 గెలవాలేమో అనుకున్నారు. అలా కాదంట పాపం. 175 మారుద్దాం అనేది అతని ఉద్దేశం అంట. సో అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి యొక్క దాని గురించి మేము పట్టించుకోవట్లేదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే మేలు జరుగుతుందో అటువంటి యొక్క డెసిషన్లే మా నాయకులు తీసుకుంటారు. కరెక్టే. ఓకే, మీరు గెలిపే లక్ష్యంగా వెళ్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పుకోవాలనుకుంటున్నారు. అది మీ పార్టీ ఉద్దేశం, అది మీ పార్టీ వ్యక్తిగతం, దానికి రాట్లా. ఇప్పుడు ఎవరెవరితో ఉంటారు, ఇన్ని రకాల కాంబినేషన్లు వస్తున్నాయి, లేకపోతే పొత్తులు ఉంటాయా ఉండవా, టీడీపీ జనసేన లేదా బీజేపీ యాడ్ అవుతుందా, ఇలాంటి చర్చ ఉన్నప్పుడు నిన్న బీజేపీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుని పొత్తులపై వాళ్ళ అభిప్రాయం తీసుకున్నప్పుడు సత్యకుమార్ గారు మీడియాతో ఏమన్నారు? పొత్తులు కోరుకుంటున్న వాళ్ళు మాట్లాడాలి కదా కేంద్ర పెద్దలతో,
అని అన్నారు. అంటే అన్యాపదంగా మిమ్మల్ని ఉద్దేశించే కదా పవన్ మాట్లాడుతున్నారు అని అన్నారు. పొత్తులో పవన్ ఉన్నారో తేలిపోయింది. పురంధేశ్వర్ గారు కూడా అదే అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఆయన మీ కోట్లకేసారు బాలు. అంటే మీరు ఒకటి ఆలోచించాలమ్మా, ఒక చేత్తో తప్పట్లో మగదు, రెండు చేతులు కలిస్తేనే సౌండ్ వస్తుంది. అలాగే అతను ఏదో బాల్ మా కోట్లోకి వేసాడు అనేది నేను అనుకోవట్లా. ఇప్పుడు పొత్తులు కావాలనుకున్నాడు, పొత్తు కోరుకున్నది వాళ్ళు ముందుకొస్తే మంచిది కదా, పరిష్కారం అవుతుంది కదా అన్నారు కదా, దాన్ని మీరు ఎలా స్పందిస్తారు? మా యువగళం సభలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు, నేను బీజేపీ కూడా మాతో కలిసి వస్తుందని మేము భావిస్తున్నాం, రావాలని కోరుకుంటున్నామని. ఇంకా అంతకని ఇంకేం సంకేతం కావాలి వాళ్ళకి? ఆహా, మీరు రావాలంటున్నారు, వాళ్ళు రావాలంటున్నారు. సరే, అది పెద్దలు నిర్ణయిస్తారు మీకు అది. ఓకే, దాని గురించి మన ఎక్కువ అంటే ఒకటైతే డిసైడెడ్, మేమైతే ఎలక్షన్స్ కి ప్రిపేర్ అయి ఉన్నాం. ఇప్పుడు మా అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువనేత లోకేష్ బాబు గారు, మా తల్లి భువనేశ్వర్ గారు కూడా ఈ రాష్ట్రం కోసం ప్రజల్లో తిరుగుతున్నారు. ఎప్పుడు కూడా గడప దాటన తల్లి ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజా సంక్షేమ ధ్యేయంగా ముందుకెళ్తా ఉన్నారమ్మా. మేమైతే ఎలక్షన్ ప్రిపేర్ అయినా, రేపు ఎలక్షన్ పెట్టినా, ఎల్లుండి ఎలక్షన్ పెట్టినా, నెలలో పెట్టినా, 4 నెలల్లో పెట్టినా ఎలక్షన్స్ కి అయితే మేము ప్రిపేర్ అయి ఉన్నాం. పొత్తులు అంటారా, ఆయా సమయానుకూలంగా మా యొక్క అధినేత మిగతా నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఏదైతే మంచి జరుగుతుందని మేము భావిస్తామో, ఈ రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏదైతే మేలు జరుగుతుంది అనుకుంటామో దానికి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. ప్రజా సంక్షేమం, ఆంధ్ర ప్రజల సంక్షేమం మాకు ముఖ్యం తప్ప వ్యక్తిగతంగా మాకు ఏది కూడా ఉండదమ్మా. కరెక్టే. జనరల్ గా ఎవరైనా సరే, ఇప్పుడు బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, మీరైనా, వైసీపీ అయినా గెలిపే లక్ష్యంగా, ఎత్తులు అవనివ్వండి, చిత్తులు అవనివ్వండి, మీ పోల్ మేనేజ్మెంట్ ఏది వెళ్ళినా సరే గెలిపే లక్ష్యంగా వెళ్తున్నప్పుడు, ఇన్ని పార్టీలు లీగ్ లోకి వచ్చేస్తున్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే అది నష్టం జరిగే అవకాశం మీకు ఉంది కదా, అదే రోజు విశ్లేషణ. అంటే మీరంతా కరెక్టే, కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అనేది రాష్ట్రం ఒక రకమైన అంటే ఒక స్టేబుల్ గా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే పర్లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల సుడిగుండంలోకి, అంధకారంలోకి నెట్టేసిన తర్వాత ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎవరైతే నాయకుడు, విజనరీ ఉన్న నాయకుడు ఎవరైతే ఉన్నారో అనేది సమకాలీన రాజకీయాలు అందరూ కూడా చూపు చంద్రబాబు నాయుడు గారి వైపే చూస్తుందమ్మా. ఆ లెక్కలో ఇంకా ఓటు చేరటం అనేది కూడా ఈ రోజు ఉండదు. ఒక్కసారి 2019లో ప్రజలు డెఫినెట్ గా వాళ్ళు తప్పు చేశారని భావించమంటే ఈ రోజు ఇంత స్ట్రాంగ్ ఇది వచ్చింది. మీరు చూస్తే ఒంగోలు మహానాడు నుంచి మొదలైన జైత్రయాత్ర టీడీపీది నిన్న యువగళం దాకా, విజయనగరంలో యువగళం దాకా ప్రజలు స్వచ్ఛందంగా తండోపతండోపాలుగా వచ్చారు. ఎందుకంటే వాళ్ళ సంఘీభావం తెలియజేశారు. అంతకుముందు జగన్ ఒక ఇది ఉండేది, ఇది రావాలి జగన్, కావాలి జగన్, ఇప్పుడు పోవాలి జగన్, పోవాలి జగన్ ప్రజలు కోరుకుంటున్నారు. అలా అనుకుంటున్నారు, కానీ ఆయన వేసే ట్రిక్కులు అవన్నీ కూడా నిన్న సోషల్ మీడియాలో, అమ్మో కేసీఆర్ జగన్ భేటీ అయ్యారు, ఏదో ఉండుంటుందిలే, ఏదో మతలబ్ లేకుండా ఇంత భేటీ అవుతారా, రేపొద్దున బీఆర్ఎస్ కూడా ఏపీలో మళ్ళీ పోటీకి దిగుతుందేమో, అన్ని గెలిపే లక్ష్యంగా ఇలా వెళ్తున్నప్పుడు మీరే అన్నారుగా మిత్రుడనే శ్రేయోభిలాష్ కోసం బోల్డ్ చేస్తానికి ప్రయత్నిస్తారుగా. అవునా, ఇక్కడ అంటే ముందు అంటారు కదా, ఇంట గెలిచి రచ్చగలవమని, ఇక్కడ జరిగింది చాలు కదా కేసీఆర్ గారు. మీరేమనుకుంటారు వాళ్ళిద్దరు భేటీ మతలబ్ ఏంటని మీరు అనుకుంటున్నారు? అంటే ఒకటి నేను చెప్పదలుచుకున్నాను, ఇప్పుడు తను ఓడిపోతున్నాడు సుస్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. ప్రతిదీ ప్రయత్నిస్తున్నాడు, అంటే ఎవరి సలహానా తీసుకుంటే సహజంగా ఏమవుతుందంటే మానవ నైజం అమ్మది. ఇప్పుడు తన ఇబ్బందుల్లో ఉండి తను శక్తితో చేసుకోలేని టైంలో ఏమవుతుందంటే రాయికి మొక్కుతాడు, రప్పకు మొక్కుతాడు, ఆ చర్చికి వెళ్తాడు, ఈ మసీదుకి వెళ్తాడు, ఆ చెట్టుకు దారం కడతాడు, ఇలా ఉండిద్ది. అది మానవ సహజం, అది మానవ నైజం. ఎవరైనా అతను కూడా హ్యూమన్ బీయింగే కదా, ఎంత సైకో అయినా కూడా అతనిలో కూడా ఇంకా కనీసం హ్యూమనే కదా. సో ఆ యొక్క పరిణామాల్లో తనకి ఏం తోచింది, ఇప్పుడు కేసీఆర్ గారు ఏమో సలహా ఇస్తాడేమో ఈ ఆపద నుంచి గట్టెక్కటాకి అనేది నా భావన. ఇంకొకటి చెప్తా అమ్మా, అతను తల్లి చెల్లి అమ్మ విజయమ్మని కలిసాడు పాపం. ఆ తల్లి చెల్లి తన కోసం ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. తను 16 నెలల్లో జైల్లో ఉన్నప్పుడు అతని కోసం కష్టపడితే అధికారంలోకి రాగానే తల్లి చెల్లిని పక్కా దోసేసాడు. అలాగే దళితులకు మేనమామని అన్నాడు.
ఉమ్. దళితులు మేనమావ కాదు, కంసమావ. అదేలేండి, ఇవన్నీ ఎప్పుడు ఉండేలే గాని అంటే నేను కాదండి, నేను చెప్పానండి. అతను భయం ఎక్కడికి వచ్చిందంటే దళితులు నాతో ఉన్నారు, మైనార్టీలు నాతో ఉన్నారు అనే భావనలో వచ్చి అతను బయటకు వెళ్ళిపోయాడు. పాపం అర్థమైంది అతను కూడా. ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని ఎమ్మడేసుకుని తిప్పుతున్నాడు. అతను దళితుడు సాయం చేశాడా? సో తనకి చాలా క్లియర్ గా ఉంది, దళితులు హ్యాపీగా లేరు, అగ్రవర్ణాలు హ్యాపీగా లేరు, ఎంప్లాయీస్ హ్యాపీగా లేరు. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క వర్గం కూడా తనతో హ్యాపీగా లేదు. చాలా క్లియర్ గా అర్థమైపోయింది, రాబో ఎన్నికల్లో నేను రావటం కష్టం. ఇప్పుడు వీటితో పాటు ఇందాక కూడా నేను మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తా, పొత్తుల అంశం ఎప్పటిలోగా క్లారిటీ రావచ్చు? ఇది ఎలక్షన్స్ ఇప్పుడు మీరు రాజకీయాలు చూస్తున్నారమ్మా, ఎలక్షన్ ఎప్పుడు కూడా పొత్తులు అనేది లాస్ట్ మూమెంట్ లో డిసైడ్ అవుతుంది. ఇప్పుడు మీకు గతంగా నేను కూడా దాదాపు 94 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. పొత్తులు అనేది లాస్ట్ మంత్ లో ఎవరొకటి సరే ఇప్పుడు జనసేన మేము పొత్తులో ఉన్నాం, ఆల్రెడీ ఇస్ డిక్లేర్డ్, వీఆర్ గోయింగ్ ఎట్. పవన్ కళ్యాణ్ గారు తను యాత్రలు తను చేసుకుంటున్నాడు, మా నాయకులు మా యాత్రలు చేస్తున్నాం, మా క్యాండిడేట్లు కూడా ఫిక్స్, మాకు ఎక్కడ వర్రీ లేదు. సరే నేను కాంగ్రెస్ బీజేపీతో కూడా మాట్లాడి మీ దగ్గర మళ్ళీ వస్తాను. కాంగ్రెస్ తో మాట్లాడదాం. ఏపీసీసీ స్పోక్స్ పర్సన్ అంబటి రామకృష్ణ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నమస్తే. సో చాలా వేగంగా పరిణామాలు మారుతున్నాయి, మీరు కూడా వచ్చేసారు పరుగు పందెంలోకి. తులసిరెడ్డి గారు కూడా అనేసారు నిన్న అరణ్యవాసం ముగిసిపోయింది అని. షర్మిల గారు జాయిన్ అయిపోయారు, పూర్వ వైభవం పునరుత్తేజం అంటున్నారు. అయితే నిన్న మాట్లాడిన దాంట్లో ఎవరు మాట్లాడినా కూడా మాణిక్యం ఠాగూర్ గారు కానీ, తులసిరెడ్డి గారు కానీ, మీ పార్టీ నాయకులు కానీ బూస్టింగ్ మాటలు మాట్లాడినా టార్గెట్ జగన్ గానే అందరూ మాట్లాడారు. ఆయనలో ఓటమి భయం కనిపిస్తోంది, పని అయిపోయింది ఇలా అంటున్నారంటే, అంటే ఇప్పుడు మీ ఎలక్షన్స్ లో లక్ష్యం టార్గెట్ జగనా? మేడం, గుడ్ మార్నింగ్ మీకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకి అట్లాగే ఏబిఎన్ ప్రేక్షకులకి. టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అనేది మనకి ఎందుకు కనపడతా ఉందంటే, అధికారంలో ఇవాళ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు కనపడతా ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏ రకంగా ఉంటుంది, అధికారాన్ని అందుకోదనే దిశగా పనిచేస్తాం కాబట్టి అధికారంలో ఉన్న వారి వైపే టార్గెట్ కనపడుతుంది. ఇక్కడికి రాష్ట్రంలో ఉన్న వైసీపీ కనపడొచ్చు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కనపడొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం ఏంటంటే ఏ ఒక్క పార్టీ పైన వల్లమాలిన ప్రేమ, ఏ ఒక్క పార్టీ పైన వల్లమాలిన ద్వేషం కాదు, పాలసీస్ ఆధారంగా కాంగ్రెస్ పార్టీ రేపు గ్రౌండ్ లో ఫైట్ చేయబోతా ఉంది. సో అటువంటి విషయానికే వచ్చినప్పుడు డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నంత అస్త్రాలు కాంగ్రెస్ పార్టీ దగ్గర ప్రజలకు వివరించి చెప్పే అంత ఇది మిగతా ఏ రాజకీయ పార్టీకి కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ స్పేస్ లేదు. ఎందుకంటే సరే విభజన అనేది ఇందాక అడిసిమిల్లి గారు చెప్పినట్టు విభజన అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు దాన్ని కాంగ్రెస్ పార్టీని కొంత కక్షపూరితంగా ద్వేషపూరితంగా చూశారు. కానీ తదనంతర పరిణామాలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే బిల్లు చేసి ఇచ్చిందో, లేకపోతే కేబినెట్ డెసిషన్ చేసి పంపించిన ప్రత్యేక హోదా కావచ్చు, లేకపోతే పోలవరం కంప్లీషన్ చేసుకోలేకపోవడం కావచ్చు, మరి ముఖ్యంగా ఆ తర్వాత ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తానని చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఏవి కూడా భారతీయ జనతా పార్టీతో నోరు మెదిపి మాట్లాడి పోట్లాడే శక్తి కనపడని తరుణంలో అది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చేయగలిగిన పరిస్థితి. అటువంటి తరుణంలో అది ఇవాళ డైరెక్ట్ గా అధికార పార్టీకి తగలొచ్చు, లేకపోతే ప్రతిపక్షాలకు కూడా కొద్ది గొప్ప తగిలే అవకాశం ఉంది. అంటే మీ టార్గెట్ ఇప్పుడు 2024 2029 వై నాట్ ఏపీ కాంగ్రెస్ అని అంటున్నారు కదా, క్లిక్ అవుతుందా ఇది? క్లిక్ అవుతుందా అని రాజకీయ నాయకులు అందరూ ఆశావాదులే. డెఫినెట్ గా క్లిక్ అవ్వాలనుకుంటాం, మేము బలపడాలనుకుంటాం, తద్వారా మా శక్తి మేరకు మేము ఆ ఓటు బ్యాంకుని సాధించుకునే ప్రయత్నంగానే పనిచేస్తాం. అందుకోసమే రాజకీయాల్లో ఉంటాం కదా. ఇప్పుడు 9.5 సంవత్సరాల నుంచి అధికారంలో లేదు, ఏమీ లేదు, పార్టీ పరిస్థితి ఘోరంగా ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీలో లీడర్లు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఇంకా పనిచేస్తా ఉన్నారంటే దే హావ్ గాట్ సమ్ హోప్. నేను అదే చెప్తున్నా, ఆ హోప్ గానీ లేకపోతే ఆ ప్రజలకి వాళ్ళు చెప్పడంలో ఆ స్కోప్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అంటున్నా. అటువంటి తరుణంలో ఇవాళ మనకు చర్చ జరుగుతా ఉంది, భారతీయ జనతా పార్టీతో పొత్తుకెళ్లే పరిస్థితి ఉందా అది ఇదని చర్చ జరిగినప్పుడు డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీతో పొత్తుకెళ్ళినప్పుడు మళ్ళీ అది కూడా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే పరిస్థితే ఉంది. భారతీయ జనతా పార్టీతో పొత్తుకు కనుక వెళ్తే ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అంశాలు 100 ఉన్నాయి. అది గతంలో చంద్రబాబు నాయుడు గారే చెప్పిన
కార్యక్రమాలన్నీ అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎంత ద్రోహం చేస్తా ఉంది, అందుకోసం వారు ఆ రోజు ఆ గవర్నమెంట్ లో నుంచి బయటికి రావడం కావచ్చు. ఇవాళ అప్పుల సుడిగుండం అని మాట్లాడుతా ఉన్నాం. అప్పుల సుడిగుండంలోకి రాష్ట్రం ఎందుకు నెట్టబడింది? కేంద్ర ప్రభుత్వం అనేది ఏం చేయాల్సిన ఏ మేలు కూడా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక స్పెషల్ గా ట్రీట్ చేయాల్సిన రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితిలో. దానికి రావాల్సినవి ఇవ్వాల్సినవి ఏమి ఇవ్వని తరుణంలో ఈ రకమైన అప్పుల సుడిగుండంలోకి వెళ్తున్నప్పుడు, అంతకు మించిన వాగ్దానాలు చేస్తున్నప్పుడు మీరు ఎలాగా ఎకనామిక్ ఆల్టర్నేటివ్ మీ దగ్గర ఏముంది అన్నప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. అలాగే జైహో బీసీ అని నడుపుతా ఉన్నారు. జైహో బీసీ అని నడుపుతా ఉన్నప్పుడు కేంద్రంలో ఒకవేళ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళు క్యాస్ట్ సెన్సస్ ససేమిరా మేము చేసే ప్రసక్తే లేదు, క్యాస్ట్ సెన్సస్ చెయ్యము అని భారతీయ జనతా పార్టీ తెగేసి చెప్తున్నప్పుడు, అటువంటి భారతీయ జనతా పార్టీ పొత్తులోకి వెళ్ళి బీసీని మళ్ళీ ఏ రకంగా మెప్పించగలుగుతారు, ఒప్పించగలుగుతారు? సో ఇటువంటి ఇంకొక ప్రశ్న, మీరు అడిగిన ప్రశ్న బీజేపీ వాళ్ళని కూడా అడుగుతాను. టీడీపీ బీజేపీ కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయకపోతే ప్రజలు వాళ్ళని పొత్తుని నమ్మే అవకాశం ఉండదని అంటున్నారు కదా. సో వ్యాలిడ్ పాయింట్ అది కూడా. కాంగ్రెస్ అడగరా మరి? కాంగ్రెస్ కూడా ఎందుకంటే ఇప్పుడు షర్మిల గారు జాయిన్ అయినప్పుడు నిన్న మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు ఏమన్నారు, అసలు వైఎస్ కుటుంబం మొత్తం కూడా కాంగ్రెస్ వైఎస్ కుటుంబానికి ఊడిగం చేయడానికి ఉందా అని చాలా ఘాటు కామెంట్స్ చేశారు నిన్న మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు. అంటే అప్పుడు మీరు కూడా షర్మిల జాయినింగ్ ని, ఆవిడకి ఇచ్చే పోస్ట్ ని, వీటిలన్నింటినీ మీరు జస్టిఫై చేయాలి కదా. డెఫినెట్ గా ఇప్పుడు కాంగ్రెస్ అంటే హర్ష్ కుమార్ గారు ఒకళ్ళు మాట్లాడారేమో, ఆయన మాట్లాడింది నేను అంతగా నోటీస్ చేయలేదు. హైకమాండ్ కుటుంబానికి కాంగ్రెస్ ఊడిగం చేస్తుంది అన్నారు. వైఎస్ కుటుంబానికి ఎందుకు ఊడిగం చేస్తుంది? వారు కాంగ్రెస్ పార్టీకి హెల్పింగ్ హ్యాండ్ గా వచ్చి చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పనిచేస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం హైకమాండ్ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం ఇష్టం లేని పక్షంలో పక్కకు జరగడం మంచిది తప్ప పార్టీలో ఉండి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించడం అనేది మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదు పార్టీలో ఉన్న ఎవరికైనా సరే. సరే, అది పక్కన పెడితే ఒక వ్యక్తి అతని ప్రైవేట్ వ్యవహారంగా చూడాల్సిన పరిస్థితి పక్కన పెడితే, షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంలో కల విషయానికి క్లియర్ కట్ గా షర్మిల గారు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకు చేరారు అంటే వారి లక్ష్యం ఏం చెప్తా ఉన్నారు, మా నాన్న ఉద్దేశం రాజశేఖర రెడ్డి గారి కళ్ళగన్న రాజ్యాన్ని స్థాపించడం కోసం. రాజశేఖర రెడ్డి గారి కళ్ళగన్న రాజ్యం ఇందిరమ్మ రాజ్యం, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, నాట్ జస్ట్ సంక్షేమము ప్లస్ అభివృద్ధి. అలాగే రాహుల్ గాంధీ గారిని ఒక ఉన్నతమైన ప్రధాని స్థాయిలో చూడాలి అనేది రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక. ఇవి వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానం పక్కన పెడితే, ఇవాళ రాష్ట్రంలో ఉన్న విషయాలు నేను ఇందాక మీకు క్లియర్ గా అన్ని వివరించి చెప్పా. స్కోప్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఇస్తాను ప్రత్యేక హోదా, తొలి సంతకంగా కేబినెట్ ఇస్తాం కాదు, అమలు పరుస్తాం ప్రత్యేక హోదా, ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చేసిందే, అమలు పరుస్తాము అని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అదేవిధంగా పోలవరం విషయంలో చూసుకున్నా సరే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోలేని పరిస్థితి, కేటీకే ప్యాకేజ్ నిధులు అవి తెచ్చుకోలేని పరిస్థితి. సో ఈ రకంగా ఏది కూడా కేంద్రం నుంచి రావాల్సిన ఏది సాధించలేనప్పుడు అక్కడ జాతీయ పార్టీ వర్సెస్ జాతీయ పార్టీ, ఒక జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయాల్సిన మేళ్లు మొత్తం తుంగలో తొక్కి క్లియర్ కట్ గా ఇప్పుడు అమరావతి విషయమే తీసుకుందామండి. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న తిరుపతి రావు గారు లేకపోతే వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ వాళ్ళ పార్టీ అధ్యక్షురాలు అమరావతి అని మాట్లాడొచ్చు, కానీ మోడీ గారి నోట్లో నుంచి కానీ అమిత్ షా గారి నోట్లో నుంచి కానీ అది అమరావతి రాజధాని అని చెప్పించగలిగామా? సో ఇటువంటి తరుణంలో డబుల్ గేమ్ ఆడుతున్న భారతీయ జనతా పార్టీని తెచ్చి చంద్రబాబు నాయుడు గారి భుజం మీదకి ఎత్తుకొని ఇంకా నష్టపోతారని నేనైతే అనుకోను. ఆ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది అనేది మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరిని కదిపించినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఒక బీజేపీ కార్యకర్తలు అంటే పర్సనల్ గా అడిగితే వాళ్ళు కూడా చెప్తారేమో, కానీ అదర్వైజ్ ఎవరిని కదిపించినా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని ద్రోహం అన్యాయం చేస్తుందని ఎవరైనా చెప్తారు. అటువంటి తరుణంలో రెండు జాతీయ పార్టీల విషయానికి వచ్చినప్పుడు డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే అక్కడ మోదీ గారిని, ఇక్కడ జగన్ గారిని టార్గెట్ లక్ష్యంగా చేసుకుని వెళ్తారు మీరు ఈసారి ఎలక్షన్ ఏపీలో. ఒకటి అంటే చెప్పండి. దీంతో పాటు కాంగ్రెస్ నాయకులు ఎందుకంటే పొత్తుల గురించి కూడా ఒక క్లారిటీ రావాలి, చర్చ దీనితో కూడా గేమ్ టర్న్ అవుతుంది, గేమ్ చేంజ్ అవుతుందని అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలందరితో కలిసి ఏపీలో పోటీ చేస్తామని కాంగ్రెస్ అనౌన్స్ చేస్తాం. అలా చూసుకుంటున్నప్పుడు ఇక్కడ సిపిఐ లేదా కమ్యూనిస్టులు టీడీపీతో పొత్తు ఆశలో ఇంకా ఉన్నారు, ఇంకా తేళ్ళ. మరి అలాంటప్పుడు ఎలా కుదురుతుంది? అంటే ఏంటి అసలు మీ విషయంలో పొత్తులు ఏంటి లెక్క?
మా విషయంలో యాజ్ ఆఫ్ నో ఇండియా కూటమిలో కమ్యూనిస్టులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉంది. వీరిద్దరి మధ్య ఆల్రెడీ చర్చలు ప్రారంభమైనాయి. మా పిసిసి ప్రెసిడెంట్ రుద్రరాజు గారు ఆల్రెడీ సిపిఐ నారాయణ గారితో గాని రామకృష్ణ గారితో గాని మాట్లాడడం జరిగింది. ఇక అది కాకుండా ఇప్పుడు మళ్ళీ కేంద్రంలో ఒక కమిటీ వేయడం జరిగింది. ఏది ఇండియా కూటమిలోకి కొత్తగా ఆహ్వాన్ని తీసుకురావడం కానీ, ఉన్న కూటమిలో వాళ్ళతో చర్చలు జరపడానికి కానీ ఒక సీనియర్ నాయకులతో ఒక కూటమి 5 సభ్యులతో కూటమి టీం వేయటం జరిగింది. వారు చూస్తూ ఉంటారు. సో ఇండియా కూటమి ఆలోచన విధానానికి రాష్ట్ర ప్రయోజనాలు ఇవన్నీ ప్రత్యేక హోదా కావచ్చు ఇవన్నీ అమలు చేస్తానన్న కాంగ్రెస్ పార్టీ. సో అది ఆలోచించి ఇండియా కూటమిలోకి రాష్ట్రంలో వేరే ఏ పార్టీ అయినా వచ్చి చేరతానంటే ఖచ్చితంగా సాధారణంగా ఆహ్వానిస్తాం, చేర్చుకుంటాం. సో అటువంటి తరుణంలో డెఫినెట్ గా ఇవన్నీ కూడా నెలాఖరుకో February 15th ఫైనలైజ్ అయిపోయే కార్యక్రమం కనపడతా ఉంది. ఎండ్ ఆఫ్ ద డే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు అధికారంలో ఉన్న పార్టీల పైన పోరాటం ఎక్కువగా టార్గెట్ గా ఉంటుంది. అదర్వైజ్ అధికార పార్టీతో ఎవరైనా పొత్తులు పెట్టుకున్నా వారు కూడా చాలా క్లియర్ గా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉత్పన్నం అవుద్ది. చంద్రిక గారు, రైట్. ఇక బీజేపీతో మాట్లాడదాం. సో పూడి తిరుపతిరావు గారు ఉన్నారు, ఏపీ బీజేపీ స్పోక్స్ పర్సన్. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు, అసలు బీజేపీ మనసులో ఏముంది, ఎందుకు అంటే అందరూ టార్గెట్ జగన్ గానే వెళ్తున్నారు, అందరు టార్గెట్ లక్ష్యం గెలిపే. టీడీపీ గానీ జనసేన గానీ ఇప్పుడు కాంగ్రెస్ గానీ టార్గెట్ జగన్ అని చెప్తున్నారు. సో డెఫినెట్ గా మీ టార్గెట్ కూడా అధికార పక్షమే అని అనుకుంటున్నాము. అసలు మీ మనసులో ఏముంది? నిన్న శివప్రకాష్ జీ గారితో జరిగిన భేటీలో ఏం జరిగింది చెప్పండి కాస్త. అందరికీ నమస్కారం చంద్రిక గారు. శివప్రకాష్ జీ గారి భేటీలో మొన్న భేటీలో నేను కూడా ఉన్నా, నిన్న భేటీలో నేను లేను. కొద్దిగా సెలెక్టెడ్ పీపుల్ నే ఉంచారు. 2 రోజులు కూడా జరిగినటువంటి డిస్కషన్ సారాంశం పొత్తుల మీద అసలు కానే కాదు. ముందుగా నేను స్పష్టం చేస్తున్నా, ఎవరు ఊహాగానాలు వారివి. సహజంగా ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఊహించుకోవచ్చు. కానీ ప్రత్యక్ష సాక్షిగా బాధ్యత కలిగినటువంటి కార్యకర్తగా నేను చెప్తున్నా, పొత్తుల గురించి మాకు చర్చే జరగలేదు. యథావిధిగా ఎన్నికలకి సమాయత్తం 175 అసెంబ్లీలు 25 పార్లమెంటుకి సంబంధించి ఏ కమిటీలు, ఎన్నికలకు సంబంధించినటువంటి కమిటీల నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలి, అసెంబ్లీ స్థాయిలో ఏ విధంగా, పార్లమెంట్ స్థాయిలో ఏ విధంగా, దీని మీద చర్చ జరిగింది. ఒకటి నిన్న జరిగినటువంటి సమావేశంలో పొత్తులకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు మాత్రం ఇన్ రిటర్న్ ఎవరు కూడా నోరు విప్పి మాట్లాడే ప్రస్తావనే లేదు. నడ్డా గారి ఆదేశం మేరకు ఇన్ రిటర్న్ సీల్ కవర్ లో మీ అభిప్రాయాలు ఇవ్వండి, మేము సబ్మిట్ చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు గారిని కానీ లేకపోతే మా శివప్రకాష్ జీ గారిని కానీ ఆదేశం మేరకు ఇన్ రిటర్న్ ఇవ్వడం జరిగింది. అంతవరకే. అది ఒకరు ఇచ్చినటువంటి ఒపీనియన్ ఇంకొకరికి తెలియదు. ఎందుకంటే ఆ సీల్డ్ కవర్స్ అనేవి డైరెక్ట్ గా నడ్డా గారి టేబుల్ మీదకి వెళ్తే తప్పిస్తే ఇంకెక్కడికి పోయే పరిస్థితి. వెరీ గుడ్. జస్ట్ ఇంటరప్ట్ అవుతాను, ఒక పాయింట్. సీల్డ్ కవర్ లో అడిగారు, 2 రోజులు జరిగింది పొత్తుల గురించి కాదు, వచ్చిన చర్చను కూడా సీల్డ్ కవర్ లో పెట్టి తేలాలన్నప్పుడు సత్యకుమార్ గారు మీడియాతో మాట్లాడాలన్నారు. ఏమని? పొత్తు కోరుకున్న వాళ్ళు ముందుకొస్తే అప్పుడు మేము ఆలోచిస్తాము, వాళ్ళు వచ్చి మాట్లాడాలి అన్నారు. దాన్ని మీరు బలపరుస్తారా, వ్యతిరేకిస్తారా? అంటే టీడీపీ రావాలి అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడారు, మీరు దాన్ని ఏమంటారు? అంటే టీడీపీ వచ్చి మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నారా? ఇందాక గోడపాటి శ్రీనివాస్ గారు అన్నారు చప్పట్లు 2 చేతులతో కొట్టాలండి అని. డెఫినెట్ గా, లేకపోతే సౌండ్ రాదు. నేను చెప్తా ఆయన సౌండ్ రాదు అన్న విషయం మర్చిపోయారు కాబట్టి నేను చెప్పాను సౌండ్ రావాలని. నేను చెప్తా. మంచి ప్రశ్న, మంచి ప్రస్తావన, నిజంగా చెప్పాలి. మిగతావన్నీ ఎప్పుడు మనం మాట్లాడదు. చెప్పండి. ఒక్క విషయం ఇక్కడ స్పష్టం చేస్తాను. పురంధేశ్వరి గారి బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి కూడా, ఎందుకంటే ఇందాక సోదరులు శ్రీనివాసరావు గారు తెలుగుదేశం సోదరులు పొత్తులు దగ్గరలోనే డెసిషన్ అవుతాయండి అని చెప్పారు. ఇది సహజం. మాకు తెలుగుదేశంకి మధ్యలో గతంలో జరిగినటువంటి సందర్భాలు అదే. కానీ ఒక కాంటెక్స్ట్ మిస్ అయింది ఏంటంటే, మేము జనసేన 4 సంవత్సరాలకి కలిసి ఉన్నాం. కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న ఏదైతే ఒక 3 నెలల కిందట మా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన పురంధేశ్వరి గారు, మీరు ఏ ప్రెస్ మీట్ తీసుకోండి, ఏ సమావేశంలో తీసుకోండి, పొత్తుల అంశం వచ్చేటప్పుడు ఒకటే ఒకటి చెప్తున్నారు. వారు గాని వారి దగ్గర నుండి నేను గాని, అంటే నాలాంటి వాళ్ళం గాని
పొత్తుల అంశము రాష్ట్ర పార్టీకి సంబంధం లేదు, రాష్ట్ర స్థాయిలో నిర్ణయించేది కాదు, కేంద్ర పార్టీ డెసిషన్ మేరకే జరుగుతుందని చెప్తున్నటువంటి మాట. ఇక్కడ నిన్న మాట్లాడింది కూడా ఎవరు మాట్లాడారు? కేంద్ర పార్టీ ప్రతినిధే సత్యకుమార్ గారు, జాతీయ కార్యదర్శిగా వివిధ బాధ్యతల్లో ఉన్నటువంటి వ్యక్తి సత్యకుమార్ గారు మాట్లాడిన దాన్ని పూర్తి తిరుపతిరావు ఆయన మాట్లాడింది కాదు అని చెప్తారని కానీ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఏ కార్యకర్త నేను అడుగుతున్నది సత్యకుమార్ గారు అన్న స్టేట్మెంట్ ని మీరు బలపరుస్తున్నారా? అంటే వచ్చి కేంద్రాన్ని ఏ పొత్తు పార్టీ కోరుకుంటుందో వాళ్ళందరూ వచ్చి కేంద్రంతో వచ్చి మాట్లాడాలి అని మీరు అనుకుంటున్నారా? అప్పటి వరకు పొత్తు అంశం తేలదా? సీల్డ్ కవర్ లో ఉన్న అంశం బయటికి రాదా? సీల్డ్ కవర్ లో అంశం వేరండి. సీల్డ్ కవర్ లో నాకు తెలిసి అందరూ పొత్తు కావాలని ఇచ్చారని మీరు అనుకుంటే అది మీ పొరపాటే గాని వార్తలలో వచ్చాయి అంటున్నా. వార్తలకి ఏముంది, ఎవరైనా ఎట్లేని ఇప్పుడు అడుసుమిల్లి గారు మాట్లాడుతూ కూడా అంటే ఒక క్రమంలో భారతీయ జనతా పార్టీని కార్నర్ చేయడం అనేది ఒక అలవాటుగా మారిపోయినటువంటి వ్యక్తులు మాట్లాడేటప్పుడు, లేకపోతే ఆ వ్యక్తులు విశ్లేషించేటప్పుడు, లేకపోతే మీరు చెప్పినటువంటి విషయం మాట్లాడేటప్పుడు అట్లనే ఉంటది. దాన్ని ఏం కాదని చెప్పట్లే, ప్రజలు కదా అంతిమ న్యాయ నిర్ణేతలు ఎవరైనా సరే. కాబట్టి నేనేమంటానంటే సీల్డ్ కవర్ లో పొత్తులు కావాలని ఉన్నదని మీరు అనుకోవద్దు, మేము అనుకోవట్లే. సబ్జెక్టు కరెక్షన్ మాకు ఎవరికి తెలియదు. నేనేమంటాననిసి అంటే సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ గొప్పతనం అని నేను చెప్పను, ఏ రాజకీయ పార్టీ అయినా తనకు తానుగా ఎదగాలి, తనకు తానుగా బలపడాలని కోరుకుంటుంది. ఆ బలపడే నేపథ్యంలో మాత్రమే భారతీయ జనతా పార్టీ పొత్తుల గురించి ఆలోచిస్తుంది. ఇంకో విషయం చెప్తా, సత్యకుమార్ గారు చెప్పిన దాంట్లో కూడా అక్షర సత్యం ఉంది. గతంలో కూడా పొత్తు కావాలనుకున్న 99లో కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీగానే ముందుకొచ్చారు. 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీగానే ముందుగా వచ్చారు. ఆ తర్వాత చర్చలు జరిగాయి, ఇరు పార్టీలు అంగీకారం. కాబట్టి ఇవాళ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవరు కూడా మేము పొత్తుకు సిద్ధంగా ఉన్నాము చంద్రబాబు నాయుడు, నేను చెప్పేది సత్యకుమార్ గారి స్థాయి కూడా కాదు, నేను చెప్పేది ఒక కార్యకర్త కూడా మేము పొత్తులకు సిద్ధంగా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారితో అన్ని మాట లేదు అనే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే సరే చంద్రబాబు నాయుడు గారికి నష్టమా లాభమా అనేది అది వేరే అంశం. మళ్ళా కొన్ని అంశాలు ఇవాళ ఒక పార్టీకి లాభమా నష్టమా చేయట్లా, జరుగుతున్నాయన్నీ మాట్లాడుతున్నాం మనం. అదే కాదు ఇందాక ఏదైతే గడుచుమిల్లి గారు ఏమన్నారు, గడుచుమిల్లి గారు ఏమన్నారు, భారతీయ జనతా పార్టీ వెళ్తే తెలుగుదేశానికి నష్టం జరగవచ్చు అన్నారు. ఎస్, ఆయన వ్యక్తిగత అభిప్రాయం, నేను కాదన్నాం. ఎందుకని అంటే నందిని పట్టుకొని నంది 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 అన్న పంది అన్నంత మాత్రాన అది పంది అయిపోదు, పందిలా కనబడింది ఎవరికైనా, నంది నందిలాగానే ఉంటుంది. ఇప్పటికీ మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను మిమ్మల్ని, సేమ్ క్వశ్చన్. సత్యకుమార్ గారి అభిప్రాయాన్ని మీరు బలపరుస్తున్నారు, క్లియర్. అంటే టీడీపీ వచ్చి కేంద్ర పెద్దలతో మాట్లాడి అడిగే వరకు పొత్తు తేలదా, అంతేనా? ఇప్పుడు కూడా తేలుతుందని చెప్పడానికి ప్రస్తుతానికైతే తేలదా అనేది కూడా ముందు అది సత్యకుమార్ గారు అన్న మాటను మీరు బలపరిచారు కాబట్టి. ఒక్కటి దానికి చిన్న కరెక్షన్ అయితే ఉంది. ఒకటి అది నాకు పెద్దలు గోడపాటి శ్రీనివాసరావు ప్రస్తావించారు. ఇప్పుడు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 2014 ఎన్నికల్లో వారు చేసినటువంటి త్యాగము, వారి పట్ల మా కేంద్ర నాయకత్వానికి మాకు ఉన్నటువంటి ఒక బలమైనటువంటి దృఢమైనటువంటి సదభిప్రాయం ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది, నేను కాదనట్లే. కానీ పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక సెకండరీ పర్సన్ అవుతారు తప్పిస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీయే మాట్లాడాలా. అది జరగనంత వరకు గోడపాటి శ్రీనివాస్ గారు చెప్పండి, అసలు వాళ్ళు ఓపెన్ అయిపోయారు, ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడాలి, అప్పుడే పొత్తు తేలుతుంది. ఓపెన్ అది గతంలో జరిగింది, గతంలో జరిగింది అదే, రేపు జరగబోయేది అదే. అది వస్తారా రారా రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఇది కూడా తేలితే అప్పుడు పిక్చర్ క్లియర్, పిక్చర్ అభి బాకీ హే అంటున్నారు ఆయన. పెద్దలు తిరుపతిరావు గారు తెలివిగా మాట్లాడుతున్నారు, కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చెప్తాను సార్. 2014లో కూడా తెలుగుదేశం ముందుకు రాలేదండి, గుర్తుపెట్టుకోండి. ఆ రోజున మోడీ గారి సారథ్యంలోని మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వచ్చి ముందుకు అభ్యర్థి అలా 2 నిమిషాలు చేశారు.
ఇప్పుడు ఇద్దరు ముందుకు వస్తేనే పొత్తు కుదురుతుంది, అంతేగాని సమవుజ్జీలైనప్పుడు ప్రస్తావన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండే వచ్చింది. కావాలంటే సమవుజ్జీలు ఇవాళ మేము కావాలి నిజంగా మా అధినాయకత్వం పొత్తు కావాలనుకుంటే దేనికోసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్ప వేరే ఉద్దేశం కాదు. సెంట్రల్ లో ఆల్రెడీ సెంట్రల్ తో సత్సంబంధాలు ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది అని ఒక సదుద్దేశంతో తప్ప వేరేదేం కాదు. లేకపోతే ఒక్క నిమిషం, ఈ చప్పట్ల తీరి ఏదో తేలట్లేదు మనకి. అమ్మటి రామకృష్ణ గారు మీరు చెప్పండి, ఒకసారి బ్రేక్ తీసేసుకుందాం. కేంద్రంతో సత్సంబంధాలు జగన్మోహన్ రెడ్డి కన్నా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా సత్సంబంధాలు ఎవరికన్నా ఉన్నాయా? అద్భుతమైన సత్సంబంధాలు ఉన్నాయి. కానీ ఫెయిల్ అయింది అని చెప్తున్నాం. ఇంకొక విషయం, ఒక నిమిషం అప్పుడు 5 సంవత్సరాలు కూడా మీరు ఏకంగా మంత్రి వారి కేబినెట్ లో ఉంది కూడా ఏం చేయలేకపోయామని బయటకు వచ్చారు. సో అది మీరు స్వలాభం అంటారా? సో పక్కన పెడితే ఇవాళ భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్ గా ప్రజల్లోకి మెసేజ్ ని పంపించింది. చంద్రబాబు నాయుడు గారు తగ్గి వంగి లొంగి మా దగ్గరకు వస్తేనే పొత్తు, లేకపోతే లేదు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్పష్టమైన సంకేతాన్ని పంపించింది. ఇవాళ ఏ రకమైన పొత్తు భారతీయ జనతా పార్టీ జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ గారు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ముగ్గురు వర్షన్ విన్నారు. ముగ్గురు వెన్ ఫైర్ ఫైర్స్ ద ఫైర్ ఫైర్ అంటున్నారు. ఎవరు ఫైర్ ఇందులో? ఇప్పుడు నేను మా సోదరులు తిరుపతిరావు గారితో పూర్తిగా ఏకీభవిస్తానండి. ఏ విషయం అంటే వాళ్ళు ఇండివిజువల్ గా ఏ రాజకీయ పార్టీ అన్నా స్వతహాగా ఎదగాలని కోరుకుంటున్న దాంట్లో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. దయచేసి వారు కేంద్ర పెద్దలకు చెప్పి ఎట్టి పరిస్థితుల్లో పొత్తులు వద్దని మనం ఒంటరిగానే పోటీ చేద్దాం. అవసరమైతే మోడీ గారిని తీసుకొచ్చి ఏ కడపలోనో, విజయవాడలోనో, రాజమండ్రిలోనో, వైజాగ్లోనో పోటీ చేద్దాం. ఈ దక్షిణాది నుంచి కూడా మన ప్రాతినిధ్యం దక్షిణాది నుంచి ప్రధానమంత్రి అవుతాడనేటువంటి భావన కలిగిద్దామని చెప్పి వీళ్ళందరూ అవసరమైతే కేంద్ర పార్టీ కార్యాలయం ముందు ధర్నా చేసి మోడీ గారిని విజయవాడ కానీ వైజాగ్ కానీ తీసుకురావాలి. అలాగే వీళ్ళు పొత్తులు వెళ్లకుండా ఇండివిజువల్గా పోటీ చేసి పూర్తి మెజార్టీ సాధించి జెండా ఎగరేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ మన బీజేపీని తిట్టుకుంటున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ విషయంలో దుర్మార్గంగా వ్యవహరించారు, అన్యాయం చేశారండి. కాంగ్రెస్ పార్టీ కూడా ఇంత అరాచకం జరుగుతుంటే కేంద్ర పెద్దలు ఎవరైనా ఒక్కరోజైనా మాట్లాడారని పార్టీకి సపోర్ట్ చేయట్లేదు ప్రతిపక్షాలకి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక బూచోడు ప్రజలను ఏపుడేసి తినేస్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడలేదండి? నాయకులు మాట్లాడతారు, రామకృష్ణ గారు మాట్లాడతారు, తులసిరెడ్డి గారు మాట్లాడతారు. కేంద్ర పెద్దలు రేపు పొద్దున్న దేశంలో కాంగ్రెస్ కూటమి అధికారంలో రావాలి, ప్రధానమంత్రి రావాలని కోరుకునే వాళ్ళకు కూడా దక్షిణాది పట్ల అభిప్రాయం ఉండాలి కదా. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాన్ని ఈ ఎలక్షన్ తతంగం తంతు అనుమానాస్పదంగా మారినప్పుడు ఇది ఎలక్షనా సెలక్షన్ అనేటువంటి అనుమానం వచ్చినప్పుడు రేపు ప్రధానమంత్రి అవ్వాలనుకున్న ఆ కూటమి సభ్యులు ఎవరైనా సరే దీని గురించి ప్రశ్నించాలి కదా. అంటే మీరు అనేది ఏంటంటే తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ అన్నప్పుడు ప్రజలు నమ్మారు, చర్యలు లేవు కాబట్టి. ఇప్పుడు కూడా ఊరికే ఇటు పొత్తు పెట్టుకున్నా చర్యలు లేకపోతే నమ్మరు, అది కాంగ్రెస్ కి లాభం. లాభమా నష్టమా కాదండి, ప్రజల కోణంలో ఆలోచించాలా వద్దా? అప్పుడు ప్రజలు కోరుకుంటున్నా ప్రత్యేక హోదా మేము చట్టంలో పెట్టి మేము ఇస్తాం అంటున్నారు. అలాగే ఇంత అరాచకం జరుగుతుంది, ఇక్కడ రాజ్యాంగ చట్ట ఉల్లంఘన జరుగుతుంది, ఇంత దారుణంగా దుర్మార్గాలు చేస్తున్నారు, అత్యాచారాలు జరుగుతున్నాయి ఇక్కడ. పొత్తుల గురించి ఎవరికి కావాలో వాళ్ళు రావాలన్నారు. ఎవరండి పొత్తుల గురించి ఎవరు కావాలో రావాలంటే తెలుగుదేశం వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 1% ఓట్లు లేని వాళ్ళ కోసం వీళ్ళు ఎందుకు ప్రాకులాడుతున్నారు అనేటువంటి ప్రజలకు వివరించాలి. వీళ్ళు ఒక్క నిమిషం ముగిస్తాను. మా మెడమే కత్తి పెట్టారు, మీరు మాతో పొత్తు పెట్టుకోకపోతే ఆ భూచోటు కప్పు చెప్పేస్తాం మిమ్మల్ని అని చెప్తున్నారని ఓపెన్ గా చెప్పాలి. ఓకే ఓకే అంబటి రామకృష్ణ గారు మీరు రైజ్ చేస్తున్నారు పాయింట్. మేడం, కాంగ్రెస్ పార్టీగా జాతీయ నాయకుల విషయానికి వచ్చేటప్పటికి అంటే పాలసీ డెసిషన్స్, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టినప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడడం జరిగింది, లేదా అమరావతి రాజధాని రాహుల్ గాంధీ గారు మాట్లాడడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయాలో అటన్నిట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. పార్లమెంట్ లో ఖర్గే గారు మాట్లాడారు, లేకపోతే సోనియా గాంధీ గారు మాట్లాడారు. అటువంటి విషయాల్లో ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యి మా జాతీయ నాయకత్వం ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అరెస్టు విషయంలో కూడా అరెస్టు చేసిన తీరు తప్పు అని చెప్పి ఖండించడం జరిగింది మాణిక్యం ఠాకూర్ గారు. సో ఇటువంటి తరుణంలో ఇక వీరిద్దరు వ్యక్తిగత ద్వేషాన్ని కాంగ్రెస్ పార్టీ ఒంటికి పూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వ్యక్తిగత ద్వేషం వీరిద్దరి మధ్య ఉంటది. ఇద్దరికి కూడా బాస్ మళ్ళీ నరేంద్ర మోడీ గారే అనే తరుణంలో ఉన్న తర్వాత
అయిన దానికి కాందానికి ఏ దానికి వారు బిల్లు పెట్టినా మొత్తం గుండు గుత్తగా వెళ్ళి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలన్నీ నరేంద్ర మోడీ గారు భజన చేస్తా ఉన్న తర్వాత వారి వ్యక్తిగత విషయాల్లో కాంగ్రెస్ పార్టీ జోక్యం చేసుకోదు, కానీ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం జోక్యం చేసుకుంది, మాట్లాడుతూనే ఉంది. పార్లమెంట్ లో మాట్లాడింది, బయట మాట్లాడాం, లేకపోతే మన భారత్ జోడో యాత్రలో వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. సో వారి వ్యక్తిగత విషయాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడదండి. ఈ విషయంలో కూడా సరే, జగనన్న పనికొస్తాడేమో వాళ్ళు ఆలోచన ఒకటి టార్గెట్ వెళ్తాం కాబట్టి టీడీపీకి సపోర్ట్ చేయగలదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున శిరోమండలంలో డెలివరీ ఇచ్చినప్పుడు కూడా జాతీయ స్థాయిలో స్పందించాలా. ఇన్ని ప్రశ్నలు టీడీపీ ముందు ఆగే గూడపాటి శ్రీనివాస్ గారు మీ దగ్గరికి వచ్చి ఆగుతున్నాయి. ఎవరికి కావాలో వాళ్ళు రావాలి, మాకేంటని వాళ్ళు అంటున్నారు. వెళ్తారా? ఒకటి పెట్టుకుంటే వెళ్తే కూడా వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఏంటి అసలు? ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు కూడా మనకి సాగుతుంది. తిలాపాపం తలాపిడికడని ఈ ఆంధ్ర రాష్ట్ర విభజనలో గాని దాని ద్వారా జరిగిన పరిణామాల్లో గాని అంతా కూడా రెండు జాతీయ పార్టీలు కూడా ప్రత్యేకమైన భూమికి ఉన్నాను. ముందుగా చెప్పాలంటే ఆ రోజున కేబినెట్ తీర్మానం కాదు, ప్రత్యేక హోదా అనేది చట్టంలోనే పెట్టి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి కేంద్రం మళ్ళీ అడుక్కోవాల్సిన ఇది వచ్చేది కాదు. ఒకటి. రెండోది, మిత్రులు కాంగ్రెస్ వాళ్ళైనా జగన్మోహన్ కాంగ్రెస్ వ్యక్తులు ఉన్నారమ్మా. జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్రంతో సత్సంబంధాలతో ఉన్నాడు కదా అని. జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో సత్సంబంధాల్లో ఉంది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, తన వ్యక్తిగత కేసుల గురించి అతను లబ్ధి ఉన్నాడు. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాలు తప్పించి తన వ్యక్తిగతంగా ఏ రోజు చూసుకోవాలా, సత్సంబంధం చూసుకున్నా. ఆ రోజు మేము బీజేపీతో డిఫర్ అయింది కూడా ఏది కారణం? ప్రత్యేక హోదా ఇస్తారన్నారు, ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వరు? ఆ ఒక్క ఉద్దేశంతో తప్పక బీజేపీతో దేంతో డిఫర్ అయ్యారు. ఇప్పుడు చాలా క్వశ్చన్స్ కి క్లారిటీ ఎప్పటిలోగా రావచ్చు. ఇంకో చేత పోలవరం ఉంది. ఈ రోజు పోలవరం చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు 70% పోలవరం కంప్లీట్ అయింది. ఈ రోజు ఒక చిన్న సిమెంట్ కూడా పోలవరంలో కంప్లీట్ చేయలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది. మీరు ఆ రోజు అసెంబ్లీలో కూడా అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ ఏమన్నాడు? అక్టోబర్ 2021 కంప్లీట్ చేస్తాం. అంటే అన్ని కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు మీరు త్వరగా తేలిస్తే బెటర్ అనేది కొంతమంది క్వశ్చన్స్. ఇప్పుడు ఈ రైలు మేము గమ్యం చేరటానికి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రైలు బండి సిద్ధమై ఉంది. ఎవరెక్కరో వాళ్ళ ఇష్టం. మేము గమ్యం చేరటం అనేది కన్ఫామ్. ఇది రాష్ట్ర ప్రజల నిర్ణయం. గమ్యం చేర్చే బాధ్యత రాష్ట్ర ప్రజలు తీర్చుకున్నారు. సో దానికి ఆ రైలు ఆ గమ్యస్థానం చేరుతుంది. దాని సారథి చంద్రబాబు నాయుడు ఇవ్వండి. బండి రెడీగా ఉందట, ఇంజన్ లో కూడా స్టార్ట్ చేయాలి. భోగి జాయిన్ అయిద్దా లేదా అన్నది ఒక క్వశ్చన్. గాట్ ఇట్. చెప్పండి, కంక్లూడింగ్ ప్లీజ్. వాళ్ళ బండి లోకల్ ట్రైనే, మాది ఆల్రెడీ వందే భారత్ స్థాయికి వెళ్ళిపోయాం. వందే భారత్, అమృత్ భారత్ స్థాయికి వెళ్ళిపోయి మేము పరుగులు పెడుతున్నాం. మా లక్ష్యం అది. అయితే ఇక్కడ భాగంగా చెల్లెలు కాంగ్రెస్ తో అన్న బీజేపీతో రెండు పార్టీలు వాడుతున్నారని ఇంకో చర్చ కూడా ఉంది. మొత్తం పనికొచ్చి రైలు తీసేసి వాళ్ళు సపరేట్ ట్రాక్ లైన్ వేసుకున్నారనేది ఇంకో చర్చ. డెఫినెట్ గా వాళ్ళ చర్చ వాళ్ళకే వదిలేస్తాను. మొదట ఏంటంటే మాకు అడుసుమిల్లి గారు మంచి ఆశీస్సులు అందించారు భారతీయ జనతా పార్టీకి. పైన కూడా తదాస్తు అన్నారు, అదే జరుగుతుంది రాష్ట్రంలో కూడా. ఒక్క విషయం చంద్రిక గారు, ఇప్పుడు ప్రత్యేక హోదా గురుండి చట్టంలో పెట్టేశారనేస్తున్నారు, కేబినెట్ తీర్మానం అనేస్తున్నారు. ఏమీ లేదండి, పార్లమెంట్ లో ప్రకటన మాత్రమే అది ఒకటి గమనించాలా. అయినప్పటికీ ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి కూడా అంతకంటే ఎక్కువ రాదన్నటువంటి కాంటెక్స్ట్ గుర్తు చేస్తున్నాం మేము. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వల్ల పడ్డారు, వైసీపీ వల్ల పడిపోయి మళ్ళీ ఆయన యూటర్న్ తీసుకున్నారు. కానీ ఇవంతా కూడా జరిగిందే ఏమీ లేదు ఇక్కడ. ఎప్పటిలాగా క్లారిటీ వస్తాయి? 1-2 seconds లో చెప్పండి, పొత్తుపై క్లారిటీకి ఎప్పుడు రావచ్చు? మా కేంద్ర పార్టీ నుండి నిర్ణయం వెలువడినప్పుడు వస్తుంది. అది ఎప్పుడు? అదే మొక్కచన్న పొత్తులు కావాల్సి ఇక్కడ పొత్తులు మొక్కచన్న పొత్తులే ఉంటాయి.